18 నెలలుగా బీజేపీతో గొడవలున్నాయని చెప్తున్నారు అన్నామలై. అందుకే బీజేపీకి రాజీనామా చేశానని చెప్తున్నారు. తమిళనాడులో రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అయితే అవతరించనుంది. కొత్త పార్టీ పెడుతున్నట్లు అన్నామలై ప్రకటించారు. కొత్త పార్టీకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఆయన చెప్పబోతున్నారు. ఇటు తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆశించా, కానీ విభేదాలున్న కారణంగా బీజేపీకి భారంగా ఉండాలని అనుకోవడం లేదని చెప్పి రాజీనామా చేశానని అన్నామలై ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మణికంఠ గుడ్ ఆఫ్టర్నూన్. దాదాపుగా తమిళనాడు అంటే 2026 తమిళనాడు ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, దాని తర్వాత ఎన్నికల అనంతరం ఫలితాలు వెల్లడైన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే దాదాపుగా తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటుంటాయి. అయితే దాదాపు ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కూడా దాదాపుగా జాతీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ విభేదించి బయటకు రావడం, అదేవిధంగా టీవీకే పార్టీకి మద్దతు తెలపడం. మరోవైపు చూసుకుంటే ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏఐడిఎంకేలో చీలికలు రావడం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అటు బీజేపీ ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి అన్నామలై అంటే దాదాపుగా ఆయన 2019 ఆయన బెంగళూరు వెస్ట్ డీసీపీగా రాజీనామా చేసి తొలిసారిగా ఆయన బీజేపీ పార్టీలో చేరాడు. అయితే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడుగా అత్యంత చిన్న వయసు కూడా అన్నామలై చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఆయన 2011 ఐపీఎస్ క్యాడర్ చెందినటువంటి ఆయన దాదాపు 9 సంవత్సరాల పాటు ఆయన కర్ణాటక సింగంగా కూడా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన 2019లో సౌత్ డీసీపీగా బెంగళూరు సౌత్ డీసీపీగా రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి రాజకీయాలు కొనసాగుతూ వచ్చారు. అయితే దాదాపుగా 2021లో జరిగిన ఎన్నికల్లో 3% ఉన్న బీజేపీ ఓటింగ్ ని దాదాపుగా 11% ఓటు కూడా తీసుకొచ్చిన ఘనత కూడా అన్నామలైగా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో అంటే ఏఐడిఎంకేలో వచ్చిన చీలికల నేపథ్యంలో కావచ్చు, అంటే ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ ఏఐడిఎంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యాన్ని కూడా ఆయన విభేదించారు. అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీతో కొంచెం దూరంగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనలేకపోయాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసే యోచనలో జాతీయ అధ్యక్షుడు నితిన్ తో పాటు అటు హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కూడా పలుమార్లు ఆయన సమావేశమయ్యారు. అయితే ఆయన రాజ్యాంగం ఆమోదించాలని చెప్పి కూడా ఆయన వాళ్ళందరి ముందు కూడా ప్రస్తావించడం తెలిసింది. అయితే ఎప్పుడైతే ఈ రోజు నితిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన రాజీనామాను ఆమోదించారు. ఆయన వెంటనే మీడియా ముందు కూడా వచ్చారు. ఆ మీడియా ముందుకు వచ్చి ఆయన దాదాపుగా ఈ యొక్క బీజేపీ పార్టీ తన రాజీనామాను ఆమోదించినందుకు పెద్దలందరూ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఆయనకి ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలా గౌరవం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే రాబోయే 2035 ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుందని కూడా ఆయన ప్రకటించినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే టీవీకే విజయ్ చూసుకున్నట్లయితే ఆయన అటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా తారుమారుగా అంచనా అందకుండా కూడా ఆయన ఎవరు అంచనాలు కూడా తాండకుండా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చూస్తున్నట్లయితే మరి 2035 ఎన్నికల్లో పరిణామాలు ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే బీజేపీకి అన్నామలై అంటే తమిళనాడులో ఒక వేవ్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఆయన మోడీతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు చూసుకుంటే లక్షలాది మంది అంటే ఎవరు ఊహించని విధంగా ప్రజలు కూడా పాల్గొన్న పరిస్థితి కూడా అటు మోడీ కూడా ఆయన మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన బీజేపీ రాజకీయ కొనసాగుతూ ఇటీవల 2026 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఏఐడిఎంతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీని ఫస్ట్ నుంచి కూడా ఏఐడిఎంతో విభేదిస్తూ వచ్చి ఆ పార్టీతో పొత్తు వద్దు అనే దాని మీద ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. మరి దాన్నే ఆయన కొనసాగిస్తూ ఇప్పుడు ఆ పార్టీతో బీజేపీ పార్టీతో ఆయన తెగతింపులు చేసుకున్న సొంత పార్టీ పెట్టి ఏషంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీ పేరు కూడా ఇంకా ఆయన ప్రకటించలేదు. అయితే రాబోయే 2031 ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పార్టీ ఎన్నికల్లో పోటీలో ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ తాను భారతీయుడుగా కావచ్చు, ఒక తమిళుడుగా ఆయన నాకు గర్వపడుతున్నానని చెప్పి కూడా ఆయన వెల్లడించారు. భవాని. థ్యాంక్ యూ రమేష్.